అసలు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ఒకప్పుడు ఇక్కడ నేను జనరల్ డయర్ని నరేంద్ర మోడీని కంపేర్ చేస్తూ పోస్టర్ ప్రింట్ చేసిన. ఎందుకంటే ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ అయినప్పుడు అకౌంటబిలిటీ స్టూడెంట్స్ కోరుకున్నప్పుడు వాళ్ళకి సమాధానం ఇవ్వకుండా కనీసం వాళ్ళతో చర్చలు జరపకుండా అంతకు ముందే లాఠీలతోని జనరల్ డయర్ ఎంత ఏమంటారు సెన్స్ లేకుండా ఎంత జాలిదయ లేకుండా ఎలాగైతే పిల్లల్ని తల్లిని చూడకుండా కొట్టిండో అదేవిధంగా మహిళలను అబ్యూజ్ చేస్తూ వాళ్ళని కొడుతూ ఒక దిగజారిపోయిన ప్రదర్శనని బీజేపీ గవర్నమెంట్ చూపించింది. దానికి వ్యతిరేకంగా ఇప్పుడు నీట్ పేపర్ లీక్కి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇంత చిన్న చిన్న పిల్లల్ని కొట్టినందుకు, అమ్మాయిల్ని అబ్యూజ్ చేసినందుకు హోంమంత్రి అమిత్ షా తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ. ఇవన్నిటికీ కారణకమైన బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ రిజైన్ చేయాలి. అమిత్ షా, నరేంద్ర మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలనేది డిమాండ్స్. నెరవేరుతాయి అనుకుంటున్నారా? అంటే ఢిల్లీలో భారీ ఎత్తుగా ధర్నాలు జరుగుతున్నా కూడా ఎటువంటి కథలు రాని ప్రభుత్వం ఇక్కడ కూడా చేస్తే కథలు వచ్చిందని అనుకుంటున్నారా? 200 సంవత్సరాల బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒక్కరోజు విప్లవంతో రాలేదు. ఎన్నో సంవత్సరాల విప్లవంతో వచ్చింది. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి బ్రిటిష్ కన్నా ఎక్కువ దోచుకున్న ఈ మోడీ ప్రభుత్వాన్ని అదేవిధంగా గాంధీజీ మార్గంలో, పీస్ఫుల్ మార్గంలో పోరాడి ఒక్కరోజు ఈ రోజు కాకపోతే రేపు కావచ్చు తప్పకుండా విప్లవం తీసుకొచ్చి దాన్ని వస్తున్న నమ్మకం మాకున్నది. ఫ్యూచర్ గురించి మీరైతే పోరాటం చేస్తారు.